ఓం నమ శివాయ. శివానందలహరి 97వ శ్లోకంలో మన శ్లోకము అర్థం తెలుసుకున్నాం. ఈ అర్థంలో ముఖ్యంగా స్వామివారు ఏం చెప్పారు? బ్రహ్మపదం అనే మాటను ఉపయోగించారు. బ్రహ్మపదం అంటే ఏం లేదంటే స్వామి యొక్క పాదాలను చేరటం. శాశ్వతంగా ఆ స్వామి వారి యొక్క పాదాల దగ్గర పడి ఉండటం అన్నమాట. అలాంటి తత్వాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటి తత్వం రావాలంటే ఏం చేయాలి? గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా సాధ్యం కాదు. అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. మనకు గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మాలను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు మాత్రమే సమర్పించండి, నాకే సమర్పించండి. మీరు చేసే సర్వ కర్తవ్యాలు నాకు సమర్పించండి. సర్వశక్తివంతుడైన సర్వాధారుడైన ఆ పరమేశ్వరుడుని శరణుజొచ్చండి. అప్పుడు మీకేమవుతుంది? అన్ని పాపాల నుండి శివుడే మిమ్మల్ని విముక్తి చేస్తాడు అని మనకు గీతలో చెప్పారు శ్రీకృష్ణ భగవానులు. ఇంకా ఏం చేశారు? అలాంటి పనే ద్రౌపది చేసిందనమాట. మహాభారతంలో ఆమెను అక్కడికి తీసుకొనొచ్చి అంటే కురు సభకు తీసుకొనొచ్చి ఆమెకి వస్త్రాపహరణం చేసేటప్పుడు ఆమె తన భారాన్ని ఫస్ట్ ఎవరు రక్షిస్తారా? ఎవరు రక్షిస్తారా నన్ను అని చూసింది. ఆమెకి 5గురు భర్తలు కదా! భార్యను కాపాడడం అనేది భర్త యొక్క ధర్మం. ఆ 5గురు భర్తల వైపు చూసింది. వాళ్ళేంటి ఆల్రెడీ జూదంలో ఓడిపోయి అక్కడ దాసీలుగా మిగిలి ఉన్నారు. ఇంక ఈమెనేం కాపాడగలరు? అప్పుడు తను తన భారాన్ని మొత్తం నేను కృష్ణుడి మీద వేసేస్తున్నాను. ఆ పరమాత్మే నా భారాన్ని మోసి నాకు రక్షణ కలిగిస్తాడు అని భావించి నిండు సభలో ఆమె కృష్ణుణ్ణి వేడుకోగానే ఆయన వచ్చి ద్రౌపది అమ్మవారిని రక్షించారు. అలాగే మన సమస్త కర్తవ్య కర్మలన్నింటినీ వాటి భారాన్ని భగవంతుడి మీద వేసేస్తే, అది కూడా చిత్తశుద్ధితో వేస్తే, నిండు మనస్సుతో వేస్తే తప్పకుండా ఆయన మనకు డైరెక్ట్ గా వచ్చి కాపాడాడండి. ఈ కలియుగంలో ఏదో ఒక రూపంలో, ఏ మనిషి రూపంలోనో ఏదో ఒక రూపంలో మనకి సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ఇదివరకు రోజుల్లోగా శివుడు పాదాలు పట్టుకోగానే భక్తులందరూ రోజు ఒక శివ భక్తుడి కథ చెప్పుకుంటున్నాము. ఆ భక్తులకు ప్రత్యక్షమైనట్లు మనకు శివుడు ప్రత్యక్షం అవ్వడం లేదు. ఇవన్నీ మనం అనుకోవడానికి అస్సలు లేదు. ఎందుకంటే ఈ కలికాలంలో తను తానే స్వయంగా రాకుండా ఎవరో ఒకరి రూపంలో మనకి సహాయాన్ని అందిస్తాడు. అలా నమ్మినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. అలా నమ్మినప్పుడే మన భారాన్ని స్వామి మీద వేస్తే ఆయన మనకు బ్రహ్మపదాన్ని అనుగరిస్తాడు. సరే, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో కేరళ రాష్ట్రంలో ప్రణవానంద స్వామి అనే ఒక మలయాళ స్వామి ఉన్నారు. ఆయనేంటి చిన్నప్పటి నుంచి ఆయనకి ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సు ఎక్కువగా తిరుగుతూ ఉండేది. బాల్యంలోనే ఆయన గురుకులంకెళ్ళి గురువుల యొక్క సేవ చేసి వేదాంత సారాన్ని అంతా గ్రహించాడు. చిన్న వయస్సులోనే వేదాంతంలోని సారాన్ని మొత్తం తలకెక్కించుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు వేదాంత సారంలో? ఆయన సింపుల్ గా 4 మాటల్లో చెప్పాడు. ఈ శరీరం అనేది ఒక వ్యాధి. అది మళ్ళీ ఈ వ్యాధికి అనేక రకాలైన వ్యాధులు సంభవిస్తాయి. శరీరం అనేదే ఒక వ్యాధి లాంటిది. ఈ వ్యాధికి మళ్ళీ రకరకాలైన వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి అని తెలుసుకున్నాడు. ఈ వ్యాధులకి లోనయ్యే శరీరంలోనే, ఇలాంటి వ్యాధుల భరితమైన శరీరంలోనే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. అది అజరామరమైంది అని తెలుసుకున్నాడు. నిజమే కదా! మనం ప్రతిరోజు భగవద్గీతలో నేర్చుకుంటూనే ఉన్నాము. మన లోపల, మన ఆత్మ లోపల పరమాత్మ ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు, తన స్వస్వరూపంతో వెలుగుతూ ఉంటాడు అని తెలుసుకున్నాం. అలాగే ఈయన అదే చెప్తున్నాడు. ఈ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ప్రకాశిస్తూ మన లోపలే ఉంటుంది. ఈ ఈ వ్యాధి భరితమైన శరీరం లోపలే ఉంటుంది. అది అజరామరమైంది అని తెలుసుకున్నాడు. లో దృష్టితో ఆత్మను దర్శించి అందులో లీనమవ్వడం ఎలాగో అలాంటి భావనను నేర్చుకున్నాడు. అలా ఎలా లీనమవ్వాలి అనే భావాన్ని గురువుల ద్వారా నేర్చుకున్నారు. దివ్య శాంతిని ఎలా అనుభవించాలి? మనకి సాధారణంగా మనుషులకి ఏ పని పూర్తయినా సరే మనసుకి ప్రశాంతత ఉండదు. ఇంకా ఇంకా ఏదో అశాంతితో ఉమ్, కొట్టుకుంటూనే ఉంటుంది. ఈయన దివ్య శాంతిని ఎలా అనుభవించాలి అని గురువుల ద్వారా, శాస్త్ర పరిజ్ఞానం ద్వారా మొత్తం తెలుసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత గురువులకి చక్కటి శుశ్రూష చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వారి అనుమతితో సన్యాసం తీసుకున్నాడు.
సన్యాసం తీసుకొని గురువుల దగ్గర దీవెనలు తీసుకొని దేశాటన చేసి వస్తాను అని బయలుదేరారు. ఆయన దేశాటనకు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆయన ఎంత ప్రయత్నించినా, ఎంత సాధన చేసినా ఆత్మానుభవాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. చూడండి ఎంత విచిత్రమో! చిన్నప్పటి నుంచే గురుకులంలోనే పెరిగాడు. గురువుల మధ్యలోనే ఉన్నాడు. వేదాంత సారాన్ని గ్రహించాడు. అయినా కానీ ఎంత ప్రయత్నించినా, ఎంత సాధన చేసినా ఆత్మానుభవం మాత్రం పొందలేకపోతున్నాడు. ఈ కారణంగా ఆయన మనోక్లేశానికి లోనయ్యాడు. అంతే కదా! మనకు కూడా ఏదైనా పని పూర్తి కాకపోతే మనసులో అలజడి చెలరేగుతూ ఉంటుంది. ఈయన పరిస్థితి కూడా ఇక్కడ ఇప్పుడు ఇదే. మనోక్లేశానికి లోనయ్యాడు. నేను ఇంకా ఇలా భావిస్తున్నాడు ఏమని? నేను చాలా సాధన చేస్తున్నాను. కానీ బ్రహ్మ పదాన్ని పొందలేకపోతున్నాను. ఏంటి నా దుస్థితి? అని ఇలా మనస్సులో ఏవేవో సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సందేహ నివృత్తి కోసం ఏదైనా గురువుల ద్వారా తెలుసుకోవాలి. పూర్తిగా ఈ సందేహాన్ని రూపుమాపుకోవాలి అని ఒక ప్రయత్నం చేశాడు. అక్కడ ఈయన దేశానికి వెళ్ళిన చోట ఒక గురువు గారిని సంపాదించుకున్నారు. ఆయన దగ్గర శిష్యరికం చేశారు కొద్ది రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఈయన సొంతంగా ఆశ్రమం పెట్టుకొని, ఈయన కూడా కొంతమంది శిష్యుల్ని రెడీ చేసుకొని విద్యా బోధ చేస్తూ ఉన్నారు. ఆ గురువు గారు గుర్తొచ్చారు. ఆ గురువు గారి సమక్షానికి వెళ్ళి, ఇట్లా ఆత్మానుభవాన్ని నేను పొందలేకపోతున్నాను. ఆత్మానుభవాన్ని పొందలేకపోతే బ్రహ్మపదాన్ని పొందటం కూడా కష్టమే అవుతుంది నాకు. నాకు దయచేసి ఫస్ట్ ఈ ఆత్మానుభవాన్ని గురించి ఎలా పొందాలో చెప్పండి అని అడగాలి అని గురువుల దగ్గరికి రోజు వెళ్తారు. కానీ అడగలేరు. ఆయన్ని చూసి అడగలేరు. ఏదో ఇంక నేను కూడా చాలా నేర్చుకున్నాను కదా! మళ్ళీ అడిగితే బావుంటుందో, బాగోదో ఈ సంశయం. ఈ సంశయంతో వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు. సరే ఇంక ఈయనకొక ఆలోచనొచ్చింది. ఇలా కాదు, నేను ముఖాముఖి అడిగి తెలుసుకోలేకపోతున్నాను అని బాగా ఆలోచించి తన శిష్యుల్ని పిలిచాడు. తన ఆశ్రమంలో శిష్యులున్నారు కదా! వాళ్ళని పిలిచి, "నేను కొన్ని చక్కటి ప్రశ్నలను మీకు రాసిస్తాను. ఆ ప్రశ్నలను పలానా గురువుగారి దగ్గరికి వెళ్లి అడిగి తెలుసుకోండి. ఆయన సమాధానం చెప్తారు. మీతో పాటు ఆశ్రమానికి నేను కూడా వస్తాను. మీతో పాటు ఈ ప్రశ్నల యొక్క సమాధానాన్ని నేను కూడా వింటాను" అన్నాడు. అంటే నేను స్వయంగా అడగకుండా నా శిష్యులతో అడిగిస్తే ఆయన చెప్తారు. నేను విందాము, తెలుసుకుందాము అనుకుంటున్నాడు. అనుకోని సరేనని చెప్పి ప్రశ్నలను రాసించి శిష్యులకిచ్చేసి, శిష్యులతో కలిసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్లారు. ఆ గురువుగారి దగ్గర ఆశ్రమంలో చాలా మంది శిష్యులు కూర్చొనున్నారు. ఆయన బోధ చేస్తూ ఉన్నారు. ఈ శిష్యులందరూ వెళ్లి ఆయనకి నమస్కరించారు. ఈయన కూడా. అంటే ఈయనకి ఆయన గురువు కదా! వెళ్లి నమస్కరించి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వీళ్ళు శిష్యులిచ్చిన ప్రశ్నలు ఆ గురువుకివ్వగానే ఆయన అందరి సమక్షంలో చదివాడు. అక్కడ ఆశ్రమంలో ఉన్న శిష్యులు కూడా, అబ్బా! ఎవరు ఈ ప్రశ్నలను తలెత్తిన వాళ్ళు? చాలా చక్కటి ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ప్రశ్నల ద్వారా వచ్చే సమాధానం తెలుసుకొని మేము తరించిపోవాలని ఆ ఆశ్రమంలో శిష్యులు, ఈ ఆశ్రమంలో శిష్యులు, ప్రణవానంద స్వామి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఆయన చేతిలో ఈ కాగితం పెట్టారు. పెట్టగానే ఆయన ఈ క్వెషన్‌లన్నిటిని చదివి ముసిముసి నవ్వు నవ్వుకొని, ఈ ప్రశ్నలకి సమాధానం నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వాడిని కాదు. వేదాంత సారాన్ని పొందిన వాడిని కాదు. నేను యోగిని కాదు. వీటన్నిటికి సమాధానం, ఈ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ ఉన్న ఒక్కరు మాత్రమే చెప్పగలరు. అతనే ప్రణవానంద స్వామి అని ఆయన చూపించారు. ఈయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. వేదాంత సారాన్ని తెలుసుకున్నాడు. దేశ పర్యటన చేశాడు. గొప్ప యోగి. అతను మాత్రమే చెప్పగలరు. అతను నా శిష్యుడే కావచ్చు, కానీ ఇతనికి చెప్పే అర్హత ఉంది అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆయన వైపు చూసి సైగ చేశారు. చెప్పు అని. ఇంక వెంటనే ఈయన గతుక్కుమన్నాడు. గురుదేవా, నేనడిగించిన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది అనుకున్నాను. చెప్తారు అనుకున్నాను. కానీ మీరు నాతో చెప్పించాలి అని అనుకున్నారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? తనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ తన యుక్తిని గ్రహించి తనపైనే బాణం తిరిగి వేశాడు అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఈయన గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి కదా! ఆధ్యాత్మికవేత్త కదా! వెంటనే ఓహో! ఆ!
అర్థమైంది నాకు. నాలో ఉన్న పరమాత్మ దీని ద్వారా నాకు సమాధానం ఇవ్వదలుచుకున్నాడేమో. ఓకే. వదిలేసేయి. ఇంకా నాకు వేరే దారి లేదు. ఆ భగవతేచ్ఛ, ఆ భగవంతుడు ఎలాంటి పరీక్ష పెడితే ఆ పరీక్షకు నేను శిరస వహిస్తాను. ఆయన ఆజ్ఞను శిరస వహిస్తాను. చెప్పి తీరవలసిందే అని నిర్ణయించుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి భగవంతుడి పాదాలపై దృష్టిని సారించారు. గురుదేవుల వారికి నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత నోరు విప్పారు. ఆయన ఎలా చెప్పాడో, ఏమి చెప్పాడో, దేనికి సమాధానం చెప్తున్నాడో ఏమీ తెలియలేదు. కాసేపు అంతా నిశ్శబ్దం అలుముకుంది. చిత్రం. అందరూ చప్పట్లు కొడుతూ లేచారు. అప్పుడు ఈయన కళ్ళు తెరిచాడు. కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నారు. ఒకదానెమ్మట ఒకటి, ఒకదానెమ్మట ఒకటి అన్నీ చెప్పేస్తూ ఉన్నారు. తన ప్రశ్నలన్నిటికీ తానే సమాధానం చెప్పుకున్నారు. తన మనస్సులో ఏవైతే ప్రశ్నలు మెదులుతున్నాయో వాటన్నిటికీ ఆయనే సమాధానం చెప్పేసుకున్నారు. ఈ ఆశ్రమంలో శిష్యులు, ఆ ఆశ్రమంలో శిష్యులు, చివరికి గురువు గారు కూడా చాలా మెచ్చుకున్నారు. అబ్బా! ఆ ప్రశ్నలే అద్భుతం అనుకుంటే వాటి యొక్క సమాధానాలు ఇంకా అద్భుతం అని అందరూ సంతోషించారు. అయితే అక్కడ జరిగిన యథార్థం ప్రణవానంద్‌కి మాత్రమే తెలుసు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్‌గా భగవంతుడిని అడగాలి. లేదా భగవంతుడు చూపించిన గురువుల్ని అడగాలి. ఆ గురువుల దగ్గర అడగటానికి కూడా మన యొక్క గర్వం అడ్డు రాకూడదు. అలా అడ్డు వచ్చి మనం వెనక్కి తగ్గితే భగవంతుడు మనకి మనం అడగదలుచుకున్న ప్రశ్నకి సమాధానం ఇవ్వడు అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ యొక్క వాస్తవాన్ని ఆ రోజు ఆయన తెలుసుకున్నాడు. అది తన యొక్క ప్రజ్ఞ. అంతటి గొప్పవాడు ప్రణవానంద స్వామి. ఇది గురుదేవుల వారి నోట నుంచి పలికింది. నా నోటి నుంచి వచ్చింది కాదు. గురుదేవుల వాణి నా నోట పలికింది అనుకున్నారు. సరే ఇంక అయిపోయింది కదా! సమస్యలన్నిటికి, ప్రశ్నలన్నిటికి సమాధానం దొరికింది. ఇక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కరించి అనుమతి కోరాడు. తిరిగి తన ఆశ్రమానికి చేరుకోవడానికి. అప్పుడు అతనేం చేస్తున్నాడు? ఒక చేతి కర్రను తయారు చేస్తూ ఉన్నాడు ప్రణవానంద్ గురువు గారు. "ఆగు నాయనా ప్రణవానంద, కాసేపు ఆగు. ఈ కర్ర చేయటం పూర్తి అయిపోతుంది. ఈ కర్రను నునుపుగా చేసి నీకిస్తాను. కొంతసేపు ఇక్కడ గడుపు" అన్నారు. అప్పుడు ఆయనన్నాడు, "ఎవరికి కావాలి ఈ చేతికర్ర? ఇప్పుడు ముసలి వయసులో ఉన్నది ఎవరు? మీరే కదా! దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మీకు మూడవ కాలుగా ఉపయోగపడుతుంది" అన్నారు. అన్న వెంటనే అక్కడ వాళ్ళ ఆశ్రమంలో శిష్యులు, ఈయన ఆశ్రమంలో శిష్యులు, "అర్రెర్రే! ఈయనకేమన్నా వెర్రా ఏంటి?" అని అందరూ నివ్వెరపోయారు. గురువు చేతి నుంచి ఏమిస్తే దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలే కానీ, ఆ ప్రసాదాన్ని కాదని ఇలా తిరిగి గురువుల గారికే ఎదురు చెప్తున్నారే అని అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఇతను ఆపకుండా ఏమన్నారంటే, ఆహ్, అక్కడేం జరుగుతుంది? ఆ కర్రనిస్తానన్నాడు కదా ఆయన. "గురుదేవా, నాకు ఈ చేతి కర్ర ఇచ్చి ఏమార్చాలి అనుకుంటున్నారా నన్ను? వద్దు, నన్నలా ఏమార్చొద్దు. తమ అనుగ్రహ దండాన్ని ఇవ్వండి" అన్నారు. "ఈ చేతి కర్ర నాకు వద్దు. మీ అనుగ్రహం అనే దండాన్ని ఇవ్వండి. ఈ అనుగ్రహ దండాన్ని సహాయంతో నేను అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే ప్రకాశం వైపుకి ప్రయాణం చేస్తాను" అన్నారు. మళ్ళీ ఇతను చెప్పిన చక్కని సమాధానానికి అందరూ ఆశ్చర్యచకితులై "అబ్బళా ప్రణవానంద స్వామి" అన్నారందరూ. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ సమాధానానికి విని వాళ్ళ ముఖాలన్నీ వికసించిపోయినాయి. అంతకు ముందు మాటకేమో ఇతనేంది ఇలా అడుగుతున్నారని మొహం చిటచిటా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ సమాధానానికి ఏంటి? "మీరు ఇచ్చే అనుగ్రహ దండంతో నేను అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే ప్రకాశం వైపుకి ప్రయాణం చేస్తాను." ఇప్పుడు చేసింది ఆయన అదే కదా! ఈయన దగ్గర ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం అడిగి తెలుసుకొని దానిలో ఉన్న జ్ఞానాన్ని పొందగలిగాడనమాట. ఇలా నేను అలా జ్ఞానం అనే ప్రకాశంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను బ్రహ్మ పదత్వాన్ని పొందుతాను అని చెప్పారు. ఇలా మనకు ప్రణవానంద స్వామి కథ గురించి ఆదిశంకరాచార్యుల వారు గుర్తు చేస్తున్నారు. బ్రహ్మ పదత్వాన్ని అడగాలి. ఆ శంకరుడి పాదాల దగ్గర చోటు అడగటం సరే, అది శాశ్వతంగా నిలిచి ఉండాలి అంటే మనం బ్రహ్మపదానికి మనల్ని శాశ్వతంగా చేర్చమని అడుగుతున్నారు. ఈ మనస్సు అనే ఏనుగుని కదలకుండా చేసి బ్రహ్మ పదత్వాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి మనం కూడా అలాగే అడిగేద్దామా? ఓం నమ శివాయ.